ఏడు జిల్లాలు దాటాక 8వ జిల్లా చిత్తూరు జిల్లా అండి. వెంకటేశ్వర స్వామి నెగిటివ్ ప్లేసు దిగువ తిరుపతి కాపుర స్థలము. అవునండి. వెంకటేశ్వర స్వామి వరణానికి సూర్యవంశరాజులండి. వెంకటేశ్వర స్వామి ఇంటి పేరు ఎన్నికల వారండి. ఎన్నికల వారమ్మ. అవునండి. కాశీ గోత్రము. తులసినామం అండి. అమ్మ తల్లి పేరు మదేవి, తండ్రి ధర్మరాజు. తల్లికి ఏడుగురు మన వెంకటేశ్వర స్వామి తల్లి గారి పేరు పేరుమదేవి గారండి. తండ్రి గారి పేరు తిమ్మరాజు గారు. వెనక ముందు కూడా 7 రప్పాలు జన్మాలయ్యామండి. 7 పేరుడు ఎంచి పాడాలి, సభా ప్రజలు ఆలకించాలి. ఈ దిశలో ఎవరున్నారు? అందరి పేర్లు పాడాలండి. నాయన తెలుసు గర్భాని నాయన మరి ఎవరు జనమాల నాయన అందరిగా పడుకోని నాయన గోవింద మహారాజు అందరిగా పడుకోని నాయన గోవింద మహారాజు లక్ష్మి కాళ్ళు పడతారు తలకాల బంగారు వచ్చేటంగా నాయన పడగలి గోవిందరాజంటే అందిశాపడి మనిషి. ఆ జాన బాబుడండి. మోకాల దిగి చేతులుంటాయి. కాళ్ళక్కడ ఆదిలక్ష్మి భూలక్ష్మి కాళ్ళు పడతా ఉంటారండి. వారిని తిరుపతిలో తాయారమ్మ పున్నర కామాక్షం అంటారు. అవును. గోవిందరాజుకి తలగల్లేవా పెక్కిల్లేవా బంగారం కొంచెం పెట్టి పడుకోవడానికి కారణం కలవ ఏంటని అడుగుతున్నారండి. ఉప్పుల్లాగా 500 కాగితాలు 200 కాగితాలు కాదమ్మా. అవునండి. పూర్వం వచ్చే డబ్బులు చిల్లు డబ్బులు, రాగి డబ్బులు, కాసులు, మూరలు అనాలు ఇచ్చేవంట. అవునండి. అవన్నీ కూడా పెద్దన్న గోవిందరాజు చెప్పేవారు. పెద్దన్న గోవిందరాజు వీటిలే కాట్లే కూడా తీసి జల్లితో జల్లించి బంగారం కొంచెంతో కొలిసి 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 ముచ్చూరు చెవర్లో పెట్టి తలకాడ బంగారం కొంచెం పెట్టుకుని పడుకున్నారండి. అమ్మ గోవిందరాజు కొంచెం ఉంటుందా చూసారా? ఆనాడు నుంచి కూడా ఈనాడు వరకు కూడా తలకాడ బంగారపు కొంచెం ఉంటాం కారణమమ్మా. అవునండి. తెలుసు గర్భాన్ని రాజు జన్మాలయ్యారు. నాయన రెండొక్క గర్భాలు నాయన మరి జనమారు పెన్నాడు పెన్నాడంటే ఎక్కడ ఉంది అనుకుంటారు? అవునండి. శ్రీకాకుళం జిల్లాలో ఉంది. దాన్ని పెన్నాడంటారు. పెన్నాడ రంగనాయకులుగా జన్మించారు. అవును. ఇక్కడ అందమ్మగా 2 కుమారులు జన్మించారండి. ఆయన మూడొక్కరబాని ఆయన మరియు ఉప్మాకులంటే ఎక్కడ ఉందనుకుంటారు? ఏమో తెలిసి ఎక్కడ ఉందో తెలీదు. కాకినాడకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉప్మాకులు అంటారు. లంకపల్లి తాలూకా తునగడ్ రూట్ లో ఉంది. దాన్ని ఉప్మాకులు అంటారు. ఇక్కడ కన్నమ్మగా 3 కుమారులు జన్మించారండి. నాయన మన బెండాపూడి స్వామి బెండాపూడి స్వామి బెండాపూడి స్వామి బెండపుడు తిరుతాగా బెండపూడి అంటే ఎక్కడుంది అనుకుంటారు? అవునండి. ఎమ్మ తెలిసి ఎవరికన్నాని ఎక్కడుంది చూడండమ్మా. అన్నవారం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళుతుండి ఎడవ చేతి భాగంగా అది ఎడవ చేతి అండి వస్తుంటే కుడి చేతి భాగంగా ఎత్తైన కొండ పైన తెలిసి పుట్టాడు బెండపూడి సాధువు గారండి. ఆ సాధువు గారికి ఎన్నమన్నగిరి భార్యనమ్మా. అమ్మ నా గుండు యా బాబు ఒక భార్యను పోషించగలక మా పొట్టోడు పొద్దున్నంతా ముగ్గు అమ్ముకుంటున్నాడు. సాయంత్రం పూటలేమో 10 అక్షరం దగ్గర పూలు అమ్ముకుంటాడండి. అంతగా లేకపోతే మీతో సంబరాలు వస్తున్నాడు. చూడండమ్మా ఎన్నమన్నగిరి భార్యలో ఉంటది వాస్తవమ్మ. ఒకే రాజు కూతురులంట 11 మంది సంతానమంట. అయిన లోకానికి దేవుడు సూత్రధారి
కుమారుడండి. ఎండపుడిలో పేటి కాలేశాడు. అవును. ఇక్కడ కన్నమ్మగా నలుగురు కుమారులు జన్మించారు. నాయన ఐరక్క గర్భాని యువరాజు రమాలమ్మ మనయ్యన పెంగళ స్వామి జలమాలి నీకు ఒంటి సేవన్నారు వినమగా పడతారు జ్ఞానం అంటే ఎక్కడుందనుకుంటారు. అవునండి. ద్రాక్షారామకి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాన్ని ఫ్రాన్సీ అనమంటారు. కాకినాడకి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది దాన్ని ముందేనమంటారండి. ముందేనం అంటారా? ముందేనమంటే బాగా తోడుంది. అలా సప్తత్నప్పుడు ఫుల్ సప్లై చేస్తున్నప్పుడు చూడండమ్మా, యానం అంటేనమ్మా యాన పెంకనం మీ అన్నయ్యనా పాండిగారండి. ఆయనకి మీకు నీలపాలున్నాయా? నీలపాలంటే ఏమిటండి? ఈడిపోతే ఆడు ములుగుతాడు, ఆడిపోతే ఇడు ములుగుతాడు. మీరు మానవులు కాబట్టి చావులు బ్రతుకులండి. మేము దేవుళ్ళు కాబట్టి అలా నిత్యం జ్యోతులే వెలుగుతాము. అందుకే పూర్వం పెద్దలన్నారు ఏమని? ఈ జనమా ఎకటమయ్యా, ఆ జనమా చాలా సాధ్యమన్నారు. ఆహా, ఆయనకి మీకు చిన్న తేడా ఉంది. ఏమిటండి తేడా? లేవయ్యా రాజాము ఏమి లేవు. పొద్దున చెప్తాను. తల్లి వల్లే లేవు, తారాలే లేవు. లేవయ్యా రాజాము సదాపురదులాచరం చెమ్మ ఏమని? ఆరుగురు అన్నా తమ్ములకి పూజలు పునస్కారాలు అంటమేమిటి? యాన పెంకనక తల్లి ముళ్ళు తాన జపాలు లేకపోతామేమిటి? అవునండి. అనుకోవచ్చమ్మా. కన్నా తల్లి గారు 7గురు పుట్టారని కార్తీక ఏకాదశి నాడు 7గురికి 7 గిద్దలేసి కేజీ ఉప్మా పెట్టిందండి. జీడిపప్పు వేసిందా? నా జీడిపప్పు వేసినారు కదా, కన్నీరు పప్పు వేసేది అంటే ఉపాసం పుట్టింది. అవునండి. ఇటు ముగ్గురు కూర్చున్నారు, అటు ముగ్గురు కూర్చున్నారు. మయంగా కూర్చున్నాడు ఎన వెంకటరమణ. అవునండి. కన్నా తల్లి రోజు 6 గంటలకు ప్రసాదం పెట్టేదట. అవును. ఆనాడు నోమును వస్తుందేమో 2 గంటల సేపు అయిపోయింది టైము. ఈ ఏం పూజలు, ఈ ఏమి నోములు? పొడుపు నిండా భోజనం చేస్తే దేవుడున్నాడు, భోజనం చేయకుంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడున్నాడని వంటగదిలోకి వెళ్ళి పుట్టి మీద ప్రసాదం సృష్టిగా భోజనం చేశాడండి. కన్నా తల్లి చూసింది. అవును. 5వ వాడ ఏళ్ళ పెంకన్న నా గర్భవాసన పుట్టి, నా గడపవతలు పుట్టి, గడపాతలు ఎలా పుడతారా? నా గర్భవాసన పుట్టి ఇటువంటి తప్పుడు పని చేస్తావా? నా కులములో కాని, నా గోతులో కాని, గోత్రంలో నా గోత్రములో కాని నువ్వుండా తగ్గేవాడు కాదు. చీమురుకుడని పంపించేసిందండి. ఎవరికి బాబు? పల్లీలకండి. పల్లీలంటే మాకు నిత్యకము వేటాడుకునే వారు 4 జాతులుగా ఉంచి పిలుస్తారు. ఎలాగా? పల్లీలు, మరకల్లో, వడ్డీలు, అగ్నిగురు చిత్రాలు ఉంటారు. 4 జాతులకి పిలుస్తారు. నాయన పల్లీలో దేవుడు, నాయన యానపెంకన్నమ్మ బొంగ జాన వేసుకుని యానపెంకన గుడి పక్క నుంచి ఒంటి చేదన్నం పెట్టుకుంటా వేటకెళ్తారు. అవునండి. ఎందుకని? ఆనాడు కన్నా తల్లి పెట్టిన శాపనాకరము. అవును. ఏ తల్లి కూడా కన్న కుమారుడి కానీ కన్నా కూతురికి కానీ శాపనాకారం పెట్టకూడదమ్మా. అవునండి. గడప దాటకుండా తగులుతుంది. అర్థ పూజ సకము నోము కన్నా తల్లి శవించింది. అవునండి. ఇక్కడ కన్నమ్మగా 5 కుమారులు జన్మించారు. నాయన వాడపిల్ల అంటే ఎక్కడుందనుకుంటారు? అవునండి. ఎమ్మ తెలుసు వాడపిల్ల ఎక్కడుందో? తెలుసు కానీ ఏరియా ఏంటి వస్తుంది. ర్యాలీ రావులపాలెం ఉపలంక ఎప్పుడు ఉంది? చిన్న వాడపిల్లండి. దాన్ని ఆత్రేయపరమంలో వాడపిల్ల అంటారు. ఆ గ్రామాన్ని పూర్వపెద్దలు ఏమనేవారు? ఏమనేవారండి? ఇస్తారా మనగంటే స్వామి విశాఖండల్లోని అందరం వాడపిల్ల ఆడపిల్ల అంటున్నామమ్మా. అవునండి. ఆ గ్రామాన్ని పూర్వం పెద్దలకు ఇస్తారామనగడ్డ అనేవారండి. ఎన్నెన్నో విగ్రహాలున్నాయి. శిలా విగ్రహాలు, విగ్రహాలు, రాతి విగ్రహాలు, విగ్రహాలు. వాడపిల్లి వెంకటేశ్వర స్వామి ఎర్ర చందనపు చెక్క విగ్రహమ్మ
చేతిలో గద కూడా ఉంటుంది స్వామి వారికి. అవును. గద పట్టుకుని స్వయంగా వెలిసారు. ఆహా. ఒక అబ్బాయి పిల్ల అవ్వాలన్నా, గృహమగట్టు కావాలన్నా, ఆహా. సంతానం కలగాలన్నా, అవును. జాబు రావాలన్నా 7 వారాలు వెళ్ళి 8వ వారం ఆగిపోయి అవును. 9వ వారం వెళ్ళి ఆహా. అభిషేకం చేయించుకున్న వారికి కోరిన కోరికలు తీరుస్తున్నాడు వాడు పిల్ల వెంకటేశ్వర స్వామి. అవునండి. ఆయనకు ఒక జీవిత చరిత్ర ఉంది. ఎప్పుడండి? ఏడాదికి ఒకనాడు ఏకాదశి నాడు భద్రాచల రామల వారు కళ్యాణమయ్యేట. ఏడాది ఒకనాడు ఏకాదశి నాడు భద్రాచల రామల